హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్లో కొత్తగా ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నారా? అయితే ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామందికి ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. సరే, ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా డివైస్ స్టోరేజ్ ఎస్టీ కార్డ్ అయితే చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఇలాగా డివైస్ స్టోరేజ్ ఎస్టీ కార్డ్ అయితే చూపిస్తుంది కదా. ఇందులో మీరు ఏ మెమరీ కార్డులు అయితే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మెమరీ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు క్రింద చూసినట్లయితే న్యూ అని చూపిస్తుంది కదా ప్లస్ ఐకాన్లో. ఈ ప్లస్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి ఒక రీనేమ్ అయితే అడుగుతుంది. అంటే మీరు క్రియేట్ చేసుకోబోయే ఫోల్డర్కి ఏ పేరు అయితే ఉంచాలనుకున్నారో ఆ పేరును ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు క్రింద ఓకే బటన్ ఉంది కదా, ఓకే బటన్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్లో మీకు కావాల్సినటువంటి ఫైల్స్ని సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Flying Ball, always at your services. Stay tuned for next video.